ఆపరేషన్ సింధూరు మనం ఇప్పుడు స్టార్ట్ చేశాము. మొన్న జరిగిన ఏదైతే పుల్వామాలో 28 మందిని వాళ్ళు అటాక్ చేసి మన వాళ్ళని ఇచ్చేశారో, చంపేయటం, అందులో మళ్ళీ వాళ్ళల్లో హిందువా ముస్లిమా అని చెప్పేసి వేరు చేసి వెతికి మరీ చంపటం. ఇలా మేము నిస్సహాయులం, దయచేసి మమ్మల్ని వదిలిపెట్టేయండి, లేకపోతే కొత్తగా పెళ్ళై ఉన్నాం, లేకపోతే మా పిల్లలు ఉన్నారు, దయచేసి మేము ఏదో టూరిజంగా వచ్చాము, మమ్మల్ని వదిలిపెట్టండి అన్న నలుగురు టెర్రరిస్టులు కూడా ఎక్కడా దయ దాక్షిణ్యం లేకుండా మన వాళ్ళని 28 మందిని చంపేయటం జరిగింది. ఆ రోజునే మరి ఈ 28 మందిని చంపగలిగారు వాళ్ళు, నలుగురు టెర్రరిస్టులు వచ్చి. ఆ రోజున మన సివిలియన్స్ అంటే మన పౌరుల దగ్గర కూడా నిజంగా ఆయుధాలు ఉండాల్సి వస్తే వాళ్ళ నలుగురు బతికి వెనక్కి వెళ్ళేవాళ్ళ, అది ఆలోచన చేయాలి. అలానే చరిత్ర చూసుకుంటే ఎప్పుడు మన మీద భారతదేశం నుంచి పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఎన్నిసార్లు వాళ్ళు 2 సార్లు అటాక్స్ చేసినా పూర్తి స్థాయిలో మన వాళ్ళని తరిమికొట్టి వాళ్ళ భూభాగాన్ని చేజిక్కించుకొని కూడా మళ్ళీ భారత దౌత్య విధంగా లేకపోతే అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి విధంగా మళ్ళీ వాళ్ళ భూభాగం వాళ్ళు వదిలేసి వచ్చాం. ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళు ఈ ఇస్లామిక్ అని మీరు ఏం కోరుకుంటున్నారు, అసలు ఫైనల్గా మీరు ఏం కోరుకుంటున్నారు, మీ విధి విధానాలేంటి, అసలు దౌత్య కార్యాలయాల పరంగా లేకపోతే భారతదేశ ఇది పరంగా కానీ లేకపోతే ఐక్యరాజ్యసమితి కానీ అసలు మీకు అవన్నీ మీరు సంపాదించుకోగలరా? ఇలాంటి మీరు అడిగేవన్నీ అలాంటివి కాకుండా ఎంతసేపు జిహాద్ అని చెప్పేసేసి మీరే టెర్రరిస్ట్ సంస్థలను ఏర్పాటు చేసుకొని అటు మరి గవర్నమెంట్ ఏమో వాళ్ళతో మా సంబంధం లేదంటది. నిన్న భారతదేశం మిలిటరీ క్లియర్ కట్గా వాళ్ళు ఎవరు ఎక్కడ ఉంటున్నారు, వాళ్ళ అంత్యక్రియల్లో పాల్గొన్న వాళ్ళ ఫొటోస్తో సహా రిలీజ్ చేసేసింది, ప్రపంచానికి చూపించింది. క్లియర్ కట్గా మనం ప్రజెంటేషన్ ఇవ్వగలిగాం. మన మిలిటరీ ఆఫీసర్స్ కానీ మన భారతదేశ రాయబార కార్యాలయం మొత్తం అంతా ప్రపంచానికి క్లియర్గా చూపించింది. ఓన్లీ మేము టెర్రరిస్ట్ స్థావరాల మీద అటాక్ చేసాం, సివిలియన్స్ మీద అటాక్ చేసాం. ఇప్పటికి కూడా పాకిస్తాన్ జరిగిన తర్వాత నుంచి మన సివిలియన్స్ మీదే అటాక్ చేస్తుంది. ఇప్పటికీ పౌరులు 35 మంది చనిపోయారు, ఒక జవాన్ చనిపోతే. మేము అడుగుతా ఉన్నాం, అరే బాబు మీరు ఎంతసేపు యుద్ధం జిహాద్ కాదు, నిజంగా మీకు దమ్ముంటే మా నేవీ కానీ మా ఎయిర్ ఫోర్స్ కానీ మా మిలిటరీ కానీ మా భూమి మీద చేసేటటువంటి గ్రౌండ్ లెవెల్ ఫైటర్స్ కానీ వీళ్ళ మీద మీ దమ్మేంటో చూపించండి, డైరెక్ట్గా మా మీదకి రండి. ఆ తర్వాత ఇంకా 150 కోట్ల మంది పౌరులు ఉన్నాం, చాలామంది ఉన్నాం. మేము తలుచుకుంటే 29 రాష్ట్రాల్లో, భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉంటే మా భూభాగంలో మీ 2 రాష్ట్రాలతో సమానం. మీరు మిలిటరీ కానీ టెక్నాలజీలో కానీ నిన్న టెక్నాలజీ ఉపయోగించే కొట్టాం క్లియర్ కట్గా. ఏం చేశారు, 28 మందిని చంపి ఆ లేడీస్కి మోడీకి చెప్పండి అంటే ఏమైంది? మోడీకి చెప్తారు, ఎల్కే అద్వానీ చెప్తారు, వాజ్పేయి చెప్తే ఏమవుద్ది? మీకు దోలు తీర్చేశారు నిన్న. అయితే మీరు ఎక్కడున్నారు, మీ స్థావరాలు ఏంటి ఖచ్చితంగా కనిపెట్టి మేము కొట్టాం. క్లియర్ కట్గా భారత ప్రధాని మోడీ గారు చెప్పారు, దీనికి ఖచ్చితంగా మీరు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పారు. ఫస్ట్ అటాక్లో మేము మీ దేశం మీదకి రాలేదు, క్లియర్ కట్గా మేము మీ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలు కొట్టాం. ఎవడో రిలీజ్ చేశాడు మళ్ళీ నిన్న ఎవడో రిలీజ్ చేశాడు, ఇది భారత అంతర్జాతీయ విలువల్ని ప్రమాణాలని మోడీ అధిగమించాడు. ఎవరు అధిగమించారు? నేను భారత మిలిటరీ కానీ ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ఇప్పటికే అందరికి కూడా చెప్తాను, అసలు మనదే ఆ రోజు తప్పు. ఎందుకంటే ఆ రోజున మనం ఆ 3.5 కిలోమీటర్స్ మన బేస్ క్యాంప్లో మనం టూరిజం పెట్టేటప్పుడే, అక్కడికి అనుమతించేటప్పుడే మనకు అక్కడ సెక్యూరిటీ ఫుల్గా ఉందా, రోజుకి 100 మంది 200 మంది వెళ్తూ ఉన్నారు టూరిస్టులు, అక్కడ మన మిలిటరీ క్యాంపులో మన వాళ్ళు ఉన్నారా లేదా అనేది మనం ఆ రోజునే ఆలోచించుకోవాల్సింది. ఆ రోజు క్లియర్ కట్గా మన తప్పిదం అది. ఆ రోజున మనం క్లియర్ కట్గా ఆ రేంజ్ అక్కడ కమాండర్స్ కానీ పోలీస్ కానీ ప్రభుత్వం కానీ మనం రోజుకో 100 మంది టూరిస్టులు పంపించేటప్పుడు అటువైపు బేస్ క్యాంప్ వెనకాల అటవీ ప్రాంతం ఉన్నప్పుడు అటువైపు నుంచి ఎవడన్నా వచ్చేటటువంటి అవకాశం ఉన్నప్పుడు మన మిలిటరీ ఖచ్చితంగా అక్కడ ఉండాల్సింది. కానీ తెలియక అమాయకులు వెళ్ళిపోయే షూటింగ్స్ జరుగుతున్నాయి, ఆ ప్లేస్ బాగుందని చెప్పి వెళ్ళటం, పొరపాటు జరిగిపోయి అటువైపు నుంచి వాళ్ళు దాన్ని ఉపయోగించుకోవటం, అటువైపు నుంచి ఆ నలుగురు రావటం, రెక్కి నిర్వహించడం, 28 మంది చంపేశారు. మేము అడుగుతా ఉన్నాం, ఆ రోజు సివిలియన్స్ దగ్గర ఎవరి దగ్గర మీకు దగ్గర ఉన్నటువంటి గన్సే కనుక మా వాళ్ళ దగ్గర ఉండాల్సి వస్తే మీ నలుగురు ఆ క్యాంపులోంచి బయటికి వెళ్లకుండా చనిపోతున్నా సరే మీ నలుగురిని చంపేంత దమ్ము మా పౌరుల దగ్గర కూడా ఉంది. అలాంటి పరిస్థితి ఉంది ఇండియాలో. మీరేమీ తోపులేం కాదు,
మీకు మీకు దమ్ముంటే మా మిలిటరీ మీద కానీ, మా ఎయిర్ ఫోర్స్ ఉంది, మా నేవీ ఉంది, వీటి మీదకి రండి. ఆ తర్వాత ఇండియా గురించి ఆలోచిద్దు. కానీ లేదు, చర్చల ద్వారా మీరు ఏదన్నా అడగదలుచుకున్నారు. అసలు ఏంటి భారతదేశంలో ముస్లిమ్స్ పరిస్థితి ఏంటి, మైనారిటీస్గా గుర్తించిందా లేదా అన్ని రాష్ట్రాల్లో కానీ, భారత ప్రభుత్వం కానీ, మీరేం కోరుకుంటున్నారు, మీకేం కావాలి? రాజ్యాలు అప్పచెప్పేసి వెళ్ళిపోవటానికి ఇక్కడ ఎవడో సిద్ధంగా లేడు. ఇది భారతదేశం, హిందుస్థాన్, భారతదేశ కంట్రీ. ఇక్కడ 70-80% హిందూస్ ఉన్నారు. అలా కాదు, మీరేం కోరుకుంటున్నారు? మిగిలిన దేశాలు ఉన్నాయి, చిన్న చిన్న దేశాలు ఉన్నాయి. మా ఇండియాలో ఒక జిల్లా అంత దేశాలు కూడా ఉన్నాయి, మీ పక్కన కంట్రీస్ ఉన్నాయి. అసలు మీకేం కావాలి? టెర్రరిజాన్నే చేద్దాము, లేకపోతే అసలు డైరెక్ట్గా ఫైటే చేద్దాం అంటే చెప్పండి. మీరు అటాక్ స్టార్ట్ చేయండి, ఇవాళే మీరు బిగిన్ చేయండి. పాకిస్తాన్ నుంచి అటాక్ స్టార్ట్ చేయండి భారతదేశం మీద. మీరుంటారా మేముంటారా తేల్చేసుకుందాం ఒక్క దెబ్బతో. అసలు ఈ తీవ్రవాదాన్ని ఫుల్ స్టాప్ పెట్టేసేద్దాం. అసలు డైరెక్ట్ మీ మిలిటరీతోనే ఫైటింగ్కి వచ్చేసేద్దాం. అసలు టెర్రరిస్ట్ తావాలే ఉంది, ఇంకాసేపట్లో లేపేస్తాడు. ఇంకో 10 రోజుల్లో అయినా టెర్రరిస్ట్ తావరాలు లేపేయటం ఖాయం. దానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇప్పటికే మా ఢిల్లీలో ఉన్నటువంటి జామా మసీద్ ముస్లిమ్స్ కానీ, అంటే ఢిల్లీ వేదికగా ఉన్నటువంటి జామా మసీద్ పెద్దలే దీనికి ఎక్కువగా దీనికి భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ కూడా వాళ్ళు దిశానిర్దేశం చేయగలుగుతారు. కాబట్టి వాళ్ళు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఇది భారతదేశంలో సివిలియన్స్ మీద, పౌరుల మీద ఇలాంటి చర్యలు పాల్పడటం చాలా తప్పు. ఇది టెర్రరిజానికి మేము వ్యతిరేకం, టెర్రరిస్టులను ఏరిపారేయమని చెప్పి డైరెక్ట్ మోడీకే వాళ్ళు సూచనలు సలహాలు ఇచ్చారు. అలానే భారతదేశంలో ఉన్నటువంటి ప్రత్యేకమైన పార్టీలను ఎంఐఎం ఉంది, ఓవైసీ ఉన్నాడు. అలా మీరు అసలు మాటలు చెప్పడం కాదన్నా అసలు ఏరిపారేయమని చెప్పాడు ఓపెన్గా. అలానే యుద్ధం ప్రకటిస్తే మేము భారత ప్రభుత్వానికే మద్దతు అని చెప్పారు. భారతదేశ ముస్లిమ్స్ ఎప్పుడు భారతదేశం వైపే ఉంటారు. కానీ ఇవన్నీ పిచ్చి మాటలు ఎందుకు? మీకేం కావాలి? టెర్రరిజంతో మీరేం సాధించారు? పోనీ ఇప్పుడు మీరున్నారు, పాకిస్తాన్ ఉంది, మీరేం సాధించారు 40-50 ఏళ్ళలో? ఇంకా మీ దుస్థితి టెర్రరిజం వల్ల ఇంకా వెనక్కి వెళ్ళిపోతుంది కదా. ఏదో చైనా ఎవడో ఒకళ్ళిద్దరు సపోర్ట్ చేస్తున్నారని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. అక్కడ ప్రజలను అడగండి, నిజంగా భారతదేశం మీద మనం యుద్ధం చేద్దామా అని ఎవడన్నా అడగండి. భారతదేశం మీద యుద్ధానికి వెళ్దామని అక్కడ సివిలియన్స్ పౌరులను అడగండి. ఇక్కడ నుంచి విడిపోయి వెళ్ళినోళ్ళేగా భారతదేశ ముస్లిమ్సేగా వాళ్ళు కూడా. ఓవరాల్గా ప్రపంచంలో భారతదేశ ముస్లిమ్స్ అని చెప్పుకుంటానికి గర్వపడుతున్నాడు. కానీ ఎవడైనా నేను పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ ముస్లిం అని చెప్పుకుంటానికి ఎవ్వడో ఇష్టపడట్లేదు. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి ఈ ప్రపంచంలో. దయచేసి మీరు మూలాలకెళ్ళి ఆలోచించండి. మీరు ఇంత ముందులా కాదు. ఇప్పటికే హిందూస్లో ఏంటంటే ఒకడు చాలు, ఇద్దరు చాలు పిల్లలని చెప్పేసి ఎవడకాడు స్లో అయిపోతున్నారు. మరి మీకున్నటువంటి పరిమితులు, మీ యొక్క ఇది ఏంటో తెలియదు. మీరు 10 మంది 15 మంది దాకా పిల్లలు పుట్టద్దని తప్పంటలా మేము. కానీ ఆర్థిక పరిస్థితి కూడా ఇంపార్టెంట్గా. దానికి అలా కాకుండా జిహాద్ అని చెప్పేసి పక్కకు దోసేసి మనం ఇలా అయిపోవటానికి వేరే కారణాలు చూపించేసి దానికి హిందూ ముస్లిం అని చెప్పి వేరే వాదన చెప్పేయటం ఇది కరెక్ట్ కాదు. సరైనటువంటి దిశానిర్దేశంతో ఏమన్నా ఉంటే చర్చలకు వచ్చి మాట్లాడుకోండి మీరు. అసలు ఇది కరెక్టా కాదా? అంతేగాని ఏదో చేసేద్దాం, ఏదో 4 AK-47s, 4 బాంబ్స్, లేకపోతే 4 ఆత్మాహుద్దాడులతో ఈ భారతదేశాన్ని ఏదో చేద్దామంటే ఎవడి వల్ల కాని పనిది. ఇది చాలామంది అయిపోయారు. ఇప్పటికే 2 times భారతదేశం మిమ్మల్ని వదిలిపెట్టేసింది. ఈసారి నిజంగా యుద్ధం చేద్దాం అనుకుంటున్నారు, రైట్, సిద్ధమే. రేపు ఇవాళ రాత్రి నుంచి మీరు స్టార్ట్ చేయండి, ఇవాళ మధ్యాహ్నం నుంచి స్టార్ట్ చేయండి. మీరా మేమా ఒక్క వారం రోజుల్లో తేలిపోద్ది. అంతేగాని ఇది కరెక్ట్ వ్యవహారం కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. యుద్ధం వస్తే ఓకే, రైట్, భారతదేశం రెడీగా ఉంది. 3 త్రివిధ దళాధిపతులు రెడీగా ఉన్నారు, యుద్ధానికే సరిగా ఉన్నారు. మీరు ఇప్పుడు కూడా ఈ భారత భూభాగంలో LOC పక్కన మీరు సివిలియన్స్ మీదకే వెళ్తున్నారు. 35 మంది పౌరులు చనిపోయారు. మా జవాను ఒక్కడే చనిపోయాడు. ఇప్పటికే డైరెక్ట్గా ప్రకటన చేసింది మాది. మీరు సివిలియన్స్ కాదు, డైరెక్ట్గా మా AK-47s, మా భారతదేశ AK-47స్కి మా మిలిటరీ వాళ్ళ మీద రండి. మీరు అప్పుడు మీరు మగోళ్ళని ఒప్పుకుంటాం.